అందరికీ నమస్కారం. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు 29 మంది సినీ యాక్టర్ల పైన బెట్టింగ్ యాప్లకు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తుండ్రని వాళ్ళపైన హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. వీళ్ళు హీరోల ముసుగులో ఉన్నటువంటి విలన్లు, వీళ్ళు సంఘానికి ఒక విద్రోహ శక్తులుగా మారిండ్రు. దానికి ఇదొక మచ్చొత్తునక డ్రగ్స్ కేసులో చూడు వీళ్ళే దాదాపు 17 మంది సినిమా యాక్టర్లు కేసులు నమోదు చేసిన గోళ్ళు రక్తం తీసుకుని గత ప్రభుత్వం ఇవాళ వరకు ఏం చర్యలు లేవు. మరి బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సెలబ్రిటీలలో మరి హీరో విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్ల, ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీమతి ముఖి, యాంకర్ శ్యామల, యూట్యూబర్ల హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నానీలతో పాటు ఇంకా కొంతమంది మీద వీళ్ళందరిపైన కూడా ఈడీ కేసు నమోదు చేసింది. మరి దీన్ని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి హైదరాబాద్, సైబరాబాద్ 2 పోలీసులు కూడా మరి వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం కూడా జరిగింది. మరి వీళ్ళు ఇదే రానా పేరు గతంలో మరి డ్రగ్స్ కేసులో కూడా ఈయన పేరు వచ్చింది. వీళ్ళను రక్త నమూనాలు తీసుకున్నారు, గోర్ల నమూనాలు తీసుకున్నారు, ఎంటికల నమూనాలు తీసుకున్నారు. మరి ఆ కేసు అయిందో ఇప్పటి వరకు కూడా తెలియదు. కానీ ఈరోజు వీళ్ళు సామాన్యులను బెట్టింగ్ యాప్లోకి లాగి మధ్యతరగతి కుటుంబాలు, సామాన్యులు ఇందులో చాలామంది బలైపోయినారు. వీళ్ళని లాగి వీళ్ళ దాచుకున్న డబ్బు, సంపాదించిన డబ్బు మొత్తం బెట్టింగ్ యాప్లో పెట్టుకొని ఈరోజు చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్న పరిస్థితి వచ్చింది. ఇది అందరు కూడా తెలుసు. అటువంటిది ఇంత సామాజిక స్పృహ లేకుండా ప్రకాష్ రాజ్ అయితే ప్రతి రెగ్యులర్గా ఏదో ఒక దగ్గర కనబడుతూనే ఉంటాడు. సామాజిక స్పృహ ఉన్నట్టు, సమాజం పైన తనకు బాధ్యత ఉన్నట్టు కనబడతాడు. కానీ ఈరోజు ఆయన ఏది బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయడం నిజంగా సిగ్గుచేటిది. వాళ్ళ సినిమాలనే యాక్టింగ్ చేసుకుని పోలేని సంపాదిస్తున్నారు. అయినా కానీ దిగజారుడుకు ఇది నిదర్శనం. కాబట్టి ఖచ్చితంగా మరి డ్రగ్స్ కేసు లెక్క డ్రగ్స్లో తప్పించుకున్న డ్రగ్స్ కేసులో కూడా ఈడీ అందరినీ కూడా ఎంక్వైరీ చేసింది. మరి అదేమైపోయిందో మరి ఈడీఏ చెప్పాలి. మరి ఈరోజు 29 మంది సెలబ్రిటీల పైన కేసు నమోదు చేసింది ఈడీ. ఎఫ్ఐఆర్ కూడా అయింది సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో. మరి ఇది డ్రగ్స్ కేసు లెక్క అవుతుందా, లేకుంటే వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ మరి వీళ్ళు సెలబ్రిటీలు ఈరోజు సంఘానికి, సమాజానికి లాభదాయకం కాక ఈరోజు ఒక బరువుగా వీళ్ళు మారిండ్రు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా మరి దీని మీద మీరు కామెంట్ తెలియజేయాలి. ఖచ్చితంగా మీ నిరసన కూడా తెలపాలి. ఖచ్చితంగా వీళ్ళపైన చట్టపరమైన చర్యలు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. మన వీళ్ళ